బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసిన వాళ్ళందరినీ తొవ్వబట్టినట్టు అరుచుకుంటారు కదా ఈడివోలు. ఇప్పుడు ఇక గదే తొవ్వల రానా దగ్గుపాటి కూడా విచారణకు పోయిండు. ఇట్లా విచారణకు పోయిన రానాను 3 గంటలు విచారించి స్టేట్మెంట్ మొత్తం రికార్డ్ చేసుకురట ఆఫీసర్లు. ఈడికే అమాయకుల పానాలు బలి తీసుకున్న ఈ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసిన వాళ్ళందరినీ లిస్ట్ రెడీ చేసి మరి అరుచుకుంటారు. అట్లా విజయ్ దేవరకొండను, ప్రకాష్ రాజ్ను విచారించారు. మరి వాళ్ళు ఏం అడిగిరో వీళ్ళు ఏం చెప్పిరో తెలియదు కానీ నెటిజనాలు మాత్రం ఏ విచారణలో ఏం తెలుస్తుంది అని ఎదురు చూస్తారు. ఇవాళకైతే రానాని చేశారు. మరి నెక్స్ట్ లిస్ట్లో ఎవరున్నారో అనేది సస్పెన్స్ అయింది. ఇప్పుడు అంత బిజీ షెడ్యూల్లో కూడా ఈ సెలబ్రిటీలు అంతా ఈడీ విచారణకు వస్తుర్రు అంటే చూడుర్రి. ఈ బెట్టింగ్ యాప్ల ప్రమోషన్లు ఎంత దూరం పోయినాయో, ఎంత నష్టం తెచ్చినాయో చూద్దాం. ఆఖరికి ఈడీ ఏం తెలుస్తుందో అని. ఎన్ని ఫ్లైఓవర్లు కట్టినా, ఎంత రోడ్లు వెడల్పు చేసినా, హైదరాబాద్ తెచ్చి చెరువులు నాలాలు సాపు చేసినా, హైదరాబాద్లో చిన్న వాన కురిస్తే చాలు ఫుల్ ట్రాఫిక్ జామ్ అవుతుంది. 10 నిమిషాలైనా 10 మీటర్లు కదులుతాయి బండ్లు, కార్లు. అంత సిక్కు చిందర వందరు ఉంటాయి ట్రాఫిక్ కష్టాలు. సోమవారం నాడు కురిసిన చిన్న వానకు ట్రాఫిక్ పెరిగి మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్సీ గోరేటి ఎంకన్నల కార్లు నడిమిట్లని చిక్కుకున్నాయట. అసలే వాళ్ళు పోతున్నది బాగా తెలిసినోళ్ళు, దగ్గరోళ్ళ పెండ్లి కార్యానికట. మరి ఇక ఆలస్యంగా పోతే మంచిగా ఉండదు అనుకున్నారో, లేకుంటే పెండ్లి ముహూర్తం దాటక ముందుకే పోవాలనుకున్నారో తెలియదు కానీ ఇట్లయితే కుదరదని ఇగో ఇట్లా మెట్రో రైలు ఎక్కిండ్రు. ఒరక్క మంత్రి కారుకు, ఎమ్మెల్సీ కార్లకు సైడ్ ఇయ్యరా జనాలు? సైరన్ కొట్టుకుంటూ వస్తే ట్రాఫిక్ పోలీసులు అందరినీ పక్కకు జరుపుతారు కదా అంటే ఎంత మొత్తుకున్నా ఎవరు కదిలేటట్టు లేరట. అందుకే ఈ ట్రాఫిక్ ఈదుకుంటా పోతే ఆలస్యం అవుతుందని మెట్రోను నమ్ముకురట. మరి గోరేటి ఎంకన్నను, మంత్రి జూపల్లి కృష్ణారావును చూసి మెట్రోలో ప్రయాణించే జనాలు ఎట్లా ఫీల్ అయినరో ఏమో కానీ సెల్లులు ఆన్ చేసి ఎన్ని సెల్ఫీలు దిగుతామని ఏం బట్టి పడ్డారో ఏమో. కానీ చూడుండ్రి, వానలు పడితే ట్రాఫిక్ కష్టాలు మంత్రులకు కూడా తప్పలేవు. ఇట్లనన్నా హైదరాబాద్లో ట్రాఫిక్ కష్టాలు లేకుండా చేయాలన్న ఆలోచనలు వస్తాయి కావచ్చు లీడర్లకు అని అనుకుంటారట ట్రాఫిక్లా బండ్లు నడుపుతున్న జనాలు.